గ్రంథమైన బైబిల్లో నుండి ఈరోజు మన వాక్య సందేశం కొరకు యెహోషువ పుస్తకం 17వ అధ్యాయం 3-4 వాక్యాలు నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథం తెరిచి చూడాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. యెహోషువ పుస్తకం 17వ అధ్యాయం 3-4 వాక్యాలు. మనష్షే మును మనవడును, మాకీరు ఇను మనవడును, గిలాదు మనవడును, హేపెరు కుమారుడైన సెలోపెహదు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేర్లు మహాలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటకును, నూను కుమారుడైన యెహోషువ ఎదుటకును, ప్రధానులు ఎదుటకు వచ్చి, మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇమ్మని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినని మనవి చేయగా, యెహోవా సెలవిచ్చినట్లు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యము ఇచ్చెను. ఆమేన్ అనండి, గట్టిగా చెప్పండి ఆమేన్. ఒకసారి అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్యకి బిగ్గరగా మహిమ చెల్లిద్దామా? ఈ యెహోషువ గ్రంథం ఈ 17వ అధ్యాయం 3-4 వాక్యాల్లో రాయబడిన మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు మన వర్తమానం పేరు సెలోపెహేదు కుమార్తెలు. తిరగట్లేదు కదా మీకు? అందుకే మరి యేసు రక్తమే చేపలు తినకూడదు. చదవండి ఒకసారి చెప్ప. సెలోపెహేదు కుమార్తెలు. గట్టిగా, సెలోపెహేదు కుమార్తెలు. ఆమేన్. గుడ్. జాగ్రత్తగా దేవుని మాటలు మీరు విందాం. ఈ పేరు మీరు వినుండరు, కానీ ఈరోజు పరిశుద్ధాత్ముడు మీకు అర్థమయ్యే రీతిలో మాట్లాడునుగాక. ఎవ్రీ సండే ప్రతి వారం ఏదో ఒక క్రొత్త వర్తమానం కొరకు దేవుని దగ్గర నేను ప్రార్థిస్తూ ఉంటాను. పోయిన వారం కబూల్ అని చెప్పారు. ఈ వారం ప్రభు మాట్లాడుతున్నారు సెలోపెహేదు కుమార్తెలు. ఇక మీరు జాగ్రత్తగా దేవుని మాటలు వినడానికి మీ మనస్సును సిద్ధపరచుకోండి. ప్రభు మీతో మాట్లాడి బలపరచునుగాక. ఇంతకీ వీళ్ళు ఎవరు అని ఆలోచనలోకి వెళితే, జాగ్రత్తగా దేవుని మాటలు మీకు చెప్తా ఉంటాను, మీరు శ్రద్ధగా మనసు పెట్టి ఆలకించండి. ఇక తలలు పైకెత్తి మీరు ఈ మాటలు వినాలి. యోసేపు మనలో అందరికీ తెలుసు. యాకోబు కుమారుడైన యోసేపు గురించి మనకు బాగా తెలుసు. ఈ యోసేపుకి 2 కొడుకులు. పేర్లు చెప్తారా? మనష్షే, ఎఫ్రాయిం. ఈ మనష్షే అనేవాడు పెద్ద కుమారుడు, ఎఫ్రాయిం అనేవాడు చిన్న కుమారుడు. ఈ మనష్షేకి మునుమనవుడిగా పిలువబడుతున్న ఆ కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తే సెలోపెహేదు. ఈ సెలోపెహేదుకి 5 కుమార్తెలు ఉన్నారు, 5 కూతుర్లు ఉన్నారు. సో వారి గురించి ఈరోజు ఒక చక్కని పాఠాన్ని ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. యేసు నామములో ప్రభు మీతో మాట్లాడి బలపరచునుగాక. చాలామందికి పిల్లల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. తండ్రులు తల్లులు కూడా వివాహమైన తర్వాత పిల్లలు కావాలి. పిల్లల్ని దేవుడు ఎందుకు ఇస్తాడని అంటే, మన పితరులకి గుర్తుగా దేవుడు పిల్లల్ని అనుగ్రహిస్తాడని వాక్యంలో రాయబడి ఉంది. కుమారులు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం, గర్భఫలం ఆయనిచ్చే బహుమానమే. పిల్లలు దేవుడే కలుగు చేయాలి. అయితే చాలామందికి 2 ఆడపిల్లలు పుట్టారు అనుకోండి, అందరూ అడుగుతూ ఉంటారు, అమ్మా ఎంతమంది పిల్లలమ్మా? 2 ఆడపిల్ల. 2 ఆడపిల్లలమ్మా, ఒక్క మగపిల్లడు కూడా లేరమ్మా అని అనుకుంటా ఉంటారు. అయితే 2 ఆడపిల్లలకి కొంతమంది తల్లిదండ్రులు ఈ బరువు భరించలేకపోతున్నాం, ఈ బాధ్యత భరించలేకపోతున్నాం, ఏంటో అని అర్థం కాని పరిస్థితుల మధ్యలో, కలవరాల మధ్యలో ఉన్న తల్లిదండ్రులు చాలామంది ఉండొచ్చు. అయితే ఈ తండ్రికి 5 ఆడపిల్లలు. 5 ఆడపిల్లలంటే ఆ బరువు, ఆ బాధ్యతలు ఎంతగా కుటుంబం పట్ల ఉంటాయో ఒకసారి మీరు ఆలోచించండి. 2 పిల్లలకే మీ కుటుంబాల్లో కలవరాల మధ్యలో ఉంటే, ఆ తండ్రికి 5 ఆడపిల్లలు ఉన్నారు.
మరి 5 ఆడపిల్లలకి ఎంత మంచి భవిష్యత్తు ఉందంటే అసలు చరిత్ర తిరగరాశారు వాళ్ళు. ఈరోజు మీకు చెప్తాను, ఇంట్రడక్షన్ మీరు సరిగ్గా వింటే, ఉపోద్ఘాతాన్ని సరిగ్గా మీరు వినగలిగితే సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుంది మీకు. 5 ఆడపిల్లలు కూడా చరిత్ర తిరగరాశారు వాళ్ళు. ఈరోజు నా ప్రార్థన ఏమిటంటే, లోకంలో వీళ్ళ ఆడపిల్లలు మగపిల్లలని వ్యత్యాసం చూపిస్తారు, కానీ దేవుడు మాత్రం అందరినీ సమానంగానే చూస్తూ ఉంటాడు. ఆయనకైతే పక్షపాతం లేదు. ప్రభు ఎవరినైనా వాడుకుంటాడు, ఎవరి ద్వారైనా ఆయన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఆమేనని చెప్పండి. సో ఇక్కడ ఆ తండ్రికి 5 ఆడపిల్లలు. ఈ మధ్య కాలంలోనే ఒక తల్లి డెలివరీ కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య, ముందు అమ్మాయి పుట్టిందన్నయ్య, ఈసారికి నా అమ్మాయికి పుడితే మా అత్తగారు నన్ను చంపేస్తుందన్నయ్య అన్నది. నేను ఒకటే అన్నాను, మీ అత్తగారు ఎవరమ్మా అన్నాను. ఆడపిల్లలే అన్నాను. మరి ఎందుకమ్మా నువ్వే అంత కలవరపడిపోతే ఎలా? కొంతమంది తండ్రులు ఆడపిల్లలు పుడితే చూడటానికి కూడా వెళ్ళరు, ఆ గుమ్మం మెట్టి ఎక్కను. మరి నిన్ను కన్న తల్లి ఎవరు? సమాజంలో ఆడపిల్ల అంటే రకరకాలుగా చూసేవాళ్ళు ఉన్నారు, కానీ ఈరోజు చరిత్ర మన ఆత్మీయ జీవితానికి ఒక పాఠం నేర్పిస్తుంది. ఈ 5 ఆడపిల్లల గురించి వాళ్ళ పేర్లు చదువుతూ ఉంటుంటే చాలా విచిత్రంగా ఉన్నాయి. ఒకసారి చెప్తారు పేర్లు నాతో కలిసి. మహాలా, గట్టిగా చెప్పండి అమ్మ, మహాలా. ఈ పేరు వినలేనట్టున్నారు కదా. మహాలా, నోయా, హొగ్లా, మెల్కా, తెర్సా. హలో, విన్నారా పేర్లు ఎప్పుడైనా మీరు? చాలా విచిత్రంగా ఉన్న పేర్లు. సో వాళ్ళ తండ్రిని రకరకాలుగా ప్రజలు అని ఉండొచ్చు. వాళ్ళు కూడా మగపిల్లోడు పుడతాడేమో అని ఎదురు చూసి ఉండొచ్చు. మా ఇంట్లో, మా కుటుంబంలో నేను 3 ఆడపిల్లల తర్వాత పుట్టాను. అంటే కుటుంబాల్లో ఎదురు చూస్తూ ఉంటారు. 5 ఆడపిల్లలంటే ఆ కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకు అని అంటే, ఇప్పుడు చరిత్రలోకి నేను వెళతాను. 5 ఆడపిల్లలు పుట్టారు, కానీ ఆ తండ్రి చనిపోయాడు. వినాలి, తల్లి కూడా చనిపోయింది. ఆ ఇంటిలో మగ దిక్కు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇంటిలో యజమానుడు లేకపోతే, ఇంట్లో మగాడు అనేవాడు లేకపోతే ఆ ఇంటి పరిస్థితులు ఎలా ఉంటాయో. 5 ఆడపిల్లలు పట్టించుకోవడానికి, చూసుకోవటానికి, నేనంటాను పిల్లల యొక్క సంరక్షణ తల్లి మీద ఉంటుంది. పిల్లల్ని భద్రంగా చూసుకునే బాధ్యత తల్లిదే. అలాంటిది తల్లి లేదు, తండ్రి లేడు. తల్లి తండ్రి లేని ఈ 5 పిల్లలు చరిత్రని ఎలా మార్చగలిగారు? వారు మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా మా తండ్రి స్వాస్థ్యం మాకు కావాలి అని అడిగారు. వాస్తవంగా చరిత్ర చదువుకుంటూ, బైబిల్ చదువుకుంటూ వెళితే దేవుడు మోషేతో మాట్లాడాడు. ఇదిగో అహరోను కుమారుడు ఉన్నాడే ఎలియాసరు, మోజెస్, మీరిద్దరు కలిసి ఏం చేస్తారంటే 20 సంవత్సరాలు పైబడిన వారిని, 20 సంవత్సరాలు దాటిన వాళ్ళని పేర్లు లిస్ట్ రెడీ చేయండి, లిస్ట్ గ్యాదర్ చేయండి. 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అందరి పేర్లు లిస్ట్ రాసుకున్నానంటే అందరు మగోళ్ళ పేర్లు రాసుకొచ్చారు, కానీ వీళ్ళని మాత్రం పట్టించుకోలేదు. వాళ్ళ పేర్లు లేవు అందులో. ఎవరెవరికి స్వాస్థ్యాలు పంచిపెట్టాలో వాళ్ళ పేర్ల లిస్టులో వీళ్ళు లేవు. డాక్రాలో నీ పేరు లేకపోతే సెంగు ముడేసి మామూలుగా ఉండదు కదా పరిస్థితి. ఒకవేళ నీకు అనుకున్నది అట్లుగా, నువ్వు అనుకున్నట్లుగా ఏదైనా ఎందులైనా సరే నీకు లోన్ రాకపోతే, ఏదైనా నువ్వు అనుకున్నట్లుగా జరగకపోతే పరిస్థితులు తారుమారుగా ఉంటాయి. కానీ వీళ్ళ పేర్లు లేవు అందులో, వాళ్ళ పేర్లు లెక్కించలేదు. ఈ రోజున సమాజం పరిస్థితులు కూడా కొన్నిసార్లు నీకే చదువు రాదని, నిన్నెవరు పట్టించుకోరని, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేదని, ఒకేలా రకరకాలుగా ఉండొచ్చు. కానీ 5 కుమార్తెల ద్వారా ప్రతి మగవాడు, ప్రతి స్త్రీ కూడా ఈరోజు పాఠం నేర్చుకోబోతున్నారు.
యేసు నామములో ప్రభు మీతో మాట్లాడి బలపరచును గాక. గట్టిగా చెప్పండి ఆమేనని చెప్పండి. వాళ్ళు చనిపోయారని వాళ్ళు కృంగిపోలేదు. కొన్నిసార్లు ఉద్యోగం రాలేదని ఇంకెందుకులే ఇంక ప్రయత్నం చేయం మనమైతే. కొన్నిసార్లు ఇల్లు పనులు అవ్వలేదని ఇంకొద్దులే ఇల్లు కట్టే ప్రయత్నం పెట్టుకోనయ్యా. కొన్నిసార్లు విదేశీ ప్రయత్నం అవ్వలేదు ఇంకొద్దులే అని డ్రాప్ అయిపోతూ ఉంటాం. పిల్లల విషయంలో ఇంకొద్దులే అని డ్రాప్ అయిపోతూ ఉంటారు. ప్రియులారా, వాళ్ళ పరిస్థితులు చూస్తే వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి పైకి తీసుకొచ్చేవాళ్ళు లేడు. వాళ్ళకి ఆలన పాలన చూసుకునేవారు లేరు. వాళ్ళని సంరక్షించే వాళ్ళు కూడా లేరు. కానీ వాళ్ళు రావలసిన చోటుకే వచ్చారు. ఆమేనని చెప్పండి. ఎవరి దగ్గరికి రావాలో ఎవరిని వేడుకోవాలో వాళ్ళ దగ్గరికే వచ్చారు. అడుగుతారు, అయ్యా మా తండ్రి ఆస్తి స్వాస్తి మాకు కావాలి. పేర్లు లిస్ట్ తీస్తే వాళ్ళ పేర్లు లేవు. మోషే దగ్గరికి వెళ్ళారు, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారు, సమాజం దగ్గరికి వెళ్ళారు, అడుగుతున్నారు. దేవుడు సాక్షాత్తు ప్రభువే వాళ్ళ మనవి ఆలకించి వాళ్ళకి స్వాస్థ్యం మోషే తర్వాత యెహోషువ ద్వారా ఇప్పించాడంట. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. నా ప్రార్థన ఏమిటంటే, నీకు శ్రమ వచ్చిందని, నీకు కష్టం వచ్చిందని కృంగిపోతే నువ్వు అనుకున్నది సాధించలేవు. ఆ మాటకొస్తే మాకు తల్లిదండ్రులు లేరు. మేము సేవలోకి వచ్చిన తర్వాత ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్నాం. అలాగని సేవలోంచి లోకం వైపుకి వెళ్ళలేదు కదా. నువ్వు అనుకున్నది ఏదైనా కావచ్చు. నీ చేతికి ఏ పని ఇచ్చాడో దేవుడు దాని శక్తి లోపం లేకుండా చెయ్యి. ఒక్కసారి ప్రయత్నం చేసి చాలే అని అనుకోవద్దు. నాకు లిఫ్ట్ ఇచ్చేవారు లేరని అనుకోవద్దు. దేవుడు నీ కొరకు స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. ఆమేన్. పరలోకమందు స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. నీ కొరకు ఒక ఆస్తిని సమకూర్చాడు ప్రభు. ఆయన అంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు కలవు, నన్ను అడుగు నీకు ఇస్తానని ప్రభు చెప్పాడు. నీ కుటుంబంలో ఈ ఉదయకాలం దేని గురించి నువ్వు బాధపడుతున్నావు? అది ఆస్త, ఆరోగ్యమా, కుటుంబ పరిస్థితుల, న్యాయం గురించి ప్రలాపిస్తున్నావా, పోరాడుతున్నావా? నీ కుటుంబంలో కావలసిన ఏది? నువ్వు కొద్ది రోజులు ప్రయత్నం చేసి ఆగిపోవద్దు, విసుగుపోవద్దు. తప్పకుండా వేళ్ళ వలె, ఈ సెలోపెహేతు కుమార్తెల వలె నువ్వు స్వాస్థ్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంటే, ఆ హక్కు కోసం నువ్వు పోరాడగలిగితే, దేవుని పాదాల దగ్గర కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయగలిగితే, తప్పక ఈ ఉదయకాలం కరుణామూర్తి నిన్ను దాటి వెళ్ళడు. యేసు నామములో దయ నీ మీదకు వచ్చునుగాక. ప్రభు నీకు సహాయము చేయునుగాక. ప్రతి అవసరత యేసు నామ మహిమలో తీర్చునుగాక. దేవుడు నిన్ను తలగా నియమించునుగాక. చేయటానికి ఆయన సమర్థుడే. మా ఊరిలో మా తండ్రి గారు, మా తాతయ్య గారు అన్నదమ్ములు చూస్తే, మా నాన్నగారు అయితే ఒక్కరే, తాతయ్య గారు అన్నదమ్ములు 6. అలాగే ఒక తాతయ్య గారి యొక్క కుటుంబంలో చిన్నాన్న అవుతారు. వారికి 5 ఆడపిల్లలు. ఇప్పుడు సేవలో మాతో కలిసి దేవుని పరిచయంలో ఉన్న పద్మక్ ఉన్నారు చూసారా, ధవళేశ్వరంలో సేవ చేస్తుంది పద్మక్. చిన్నాన్న కూతురు. 5 ఆడపిల్లలు ఆ ఇంట్లో. ఆమె పెద్ద ఆమె. 5 ఆడపిల్లలు. వీధిలో వాళ్ళు ఎలా 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 బ్రతుకుతారో చూద్దాం, ఎలా చేస్తారో చూద్దామని. పోనీ కష్టాల్లో ఉన్నవాళ్ళు సహాయం చేసేవాళ్ళు ఉండరు చాలామంది. ఇంకా కృంగదీసేవాళ్ళు, నిందలేసేవాళ్ళు, రకరకాల సమాజం. కానీ ఆ 5 బిడ్డలు కూడా తల ఎత్తుకునేటట్లుగానే నిలిచారండి. నిజంగా ఆ పిల్లలకి ఎలా పెళ్ళిళ్ళు జరుగుతాయో చూద్దాం రకరకాలుగా ప్రజలు అంటూ ఉండేవారు. కానీ నమ్ముకున్న దేవుడు గొప్పోడు కదండి. ఆమేన్ చెప్పండి. ఈ 5 ఆడపిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయినాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళకి స్వాస్థ్యాలు దొరికినాయి. దేవుడికి స్తోత్రం. సో ఈ కుటుంబాల్లో దేవుడు వాళ్ళ అమ్మగారిని అంగన్వాడీ ఆయమ్మగా పనిచేసేటట్లు, వాళ్ళ నాన్న కష్టపడి వడ్రు మేస్త్రిగా హైదరాబాద్ వెళ్ళి కష్టపడి వచ్చి సంపాదించి చక్కగా ఇల్లు నిలబెట్టాడు, పిల్లలు పెళ్ళి చేశాడు. ఈరోజు అంటారు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. ఈరోజు నేను ఆశిస్తున్నాను, ఆడపిల్లలు పుట్టారని మీరేమి కలవరపడవలసిన పని లేదు, అటు మగోళ్ళని కూడా కృంగిపోవలసిన పని లేదు, సంతోషించవలసిన పని కూడా లేదు. నిజంగా ఈ కుమార్తెలు చేసినట్లుగా నువ్వు అడగగలిగితే,
నీ కొరకు దాచిన మేలు ఎంతో గొప్పది. ఆ స్వాస్థ్యాన్ని దేవుడు నీకు దయచేయునుగాక. మైనస్గా చెప్తాను, మైనస్గా లోతు కుమార్తెలు అనండి. లోతు కుమార్తెలు ఎలా ఉన్నారండి? తండ్రికే డ్రింక్ చేపించి పాపం చేయటానికి దిగజారిపోయారు కదండి. ఈరోజు చాలామంది కూతుర్లు పేరుకి కూతుర్లే కానీ విచ్చలవిడిగా ప్రవర్తించే వాళ్ళు లోతు కూతురు లాంటి వాళ్ళు ఎంతమంది లేరండి సమాజంలో. నా ప్రార్థన, ఈ లోక పోకడలకి అలవాటు పడిపోతున్నారు చాలామంది. లేదు లేదు, అటువైపు నువ్వు వెళ్ళొద్దు, నీకు మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆమేన్. సో ఇంకా మైనస్గా సియోను కుమార్తెలు అనండి. వాళ్ళు ఎలా ఉన్నారు బ్రదర్? గర్విష్ఠులు. చాలామందికి ఏంటో మరి అర్థం కాదు, తలగర్వం. గర్వంతో నేనంటాను, గర్వము ఒక్కనాటికి కూడా మంచిది కాదు. గర్వంతో గద్దె దించేశాడు దేవుడు చాలామందిని. గర్వం దేనికి పనికిరాదు. ఏముందని మనం గర్వపడాలని చెప్పండి? ఏది మంది కాదు. కానీ ఈరోజు ఒక చిన్న స్థితి కలిగితే దాన్ని బట్టి గర్వించే సియోను కుమార్తెలంట గర్వించి నడుచుచు వారచూపులు చూస్తూ కులుకుతూ నడుస్తూ వాళ్ళ గురించి బైబిల్లో రాసి పెట్టాడు. సో నీ లైఫ్ అలా ఉండకూడదు. నా ప్రార్థన, ఇది లోతు కుమార్తెలా ఉండకూడదు, సియోను కుమార్తెలా ఉండకూడదు. కానీ మీ లైఫ్ ఎలా ఉండాలంటే సెలోపెహేదు కుమార్తెల వలె మీకు స్వాస్థ్యాన్ని దేవుడిచ్చునుగాక. బైబిల్లో అక్సా, కాలేబుకి ఒకే ఒక కూతురు. వాళ్ళ తండ్రిని అడిగితే ఆ తండ్రి ప్రేమతో అన్ని స్వాస్థ్యాలు ఇచ్చాడు కదండి. ఈరోజు పరలోకముందున్న తండ్రి నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయటానికి శక్తి కలిగిన దేవుడు. అది చేతి పనా, ఉద్యోగమా, వ్యాపారమా, ఇక చదువు గురించా, లేకపోతే ప్రమోషన్ గురించా, ఉద్యోగం గురించా, కోచింగ్ గురించా, దేని గురించి నువ్వు థింక్ చేస్తున్నావో అడగవలసిన రీతిగా దేవుని నువ్వు అడిగితే తప్పక దేవుడు ఈ ఉదయకాలం నేను దాటిపోడు, సహాయం చేస్తాడు. నీ కొరకు ఒక మంచి భవిష్యత్తు దేవుడు ఇచ్చునుగాక. ఈరోజు వాక్యంలోకి వెళదాం. సెలోపెహేదు కుమార్తెలు ఎందుకు స్వాస్థ్యాన్ని పొందుకున్నారో, వారిలో ఉన్న గుణలక్షణాలు ఏంటో, ఒక 5 కుమార్తెల గురించి 5 మాటలు ఈ ఉదయకాలం మీకు చెప్పి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. చదవండి. మొదటి మాట సంఖ్యాకాండం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సంఖ్యాకాండం 27వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువుగా విందాం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 1-2 వాక్యాలు చదవగా విందాం. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహేదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహేదు పేరు కుమారుడును, ఓకే, గిలాదు మనమడును, చదవండి, మాకీరు మును మనమడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహాలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు ప్రత్యక్షపు గుడారపు ద్వారము నొద్ద మోషే ఎదుట, యాజకుడైన ఎలియాజరు ఎదుట, ప్రధానుల ఎదుట, సర్వ సమాజం ఎదుట నిలిచిరి. ఆమేనండి. ఒకసారి గట్టిగా హల్లెలూయా. సో మొదటి మాట ధైర్యవంతులు అనండి. ఒకసారి మీ నోడుతాం, కొంచెం గట్టిగా చెప్పండి, ధైర్యవంతులు. సో 5 స్థలాల్లో వాళ్ళు నిలబడ్డారు. ప్రత్యక్షపు గుడారం ఎదుట, మోషే ఎదుట, ఎలియాజరు ఎదుట, సర్వ సమాజం ఎదుట వారు నిలబడినట్లుగా ప్రధానుల ఎదుట నిలబడి ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నారు. వాళ్ళు కొంతమందికి అక్కోళ్ళకి ఎంత పిరుకోళ్ళు అనుకుంటాను నేను. మీరు పిరుకోళ్ళుగా ఉంటే ఏది సాధించలేరు. తండ్రి లేడు కదా, తల్లి లేదు కదా, మేము సమాజంలోకి ఏం వెళతాం అన్నట్టు మర్చిపోయిన. ఫ్రీ బస్ అంతా మీకే కదా, దేవుడికి స్తోత్రం. రేషన్ కార్డులో కూడా మీరే కదా, డాక్రా గ్రూప్ అన్నింటిలో మీరేనమ్మా, దేవుడికి స్తోత్రం. ఇంకా ధైర్యవంతులుగా మీరు
పిరుకోలుగా ఉండొద్దు. మేమేం వెళతాం, మాకు ఎవరు ఉన్నారని వెళ్తాం. కొంతమంది చదువు భలే ఇంటెలిజెంట్స్ అండి, మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కొంతమంది. నేను వాళ్ళు చూసినప్పుడు అనుకుంటాను, ఎంత టాలెంట్ వీళ్ళకి ఇచ్చాడు దేవుడు. కానీ ఇంత నాలెడ్జ్ ఉంది వాళ్ళ దగ్గర, కానీ ఎంత నాలెడ్జ్ ఉందో అంత పిరుకోళ్ళు. ఒక్కడుగు కూడా ముందుకేయలేరు. ఒక్కడుగు కూడా ముందుకేయకపోతే ఎలా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు? ఇప్పుడు వాళ్ళు 5 స్థలాల్లో నిలబడుతున్నారు. ప్రత్యక్షపు గుడారం ఎదుటికి వచ్చారు. మోషే దగ్గరకు వచ్చాడు, ఎలియాసరు దగ్గరకు వచ్చారు, ప్రధానుల దగ్గరకు వచ్చారు, అధిపతుల దగ్గరకు వచ్చారు. సర్వ సమాజం ఎదుట నిలబడి మాట్లాడుతున్నారు. కొంతమందికి మాట్లాడటానికి ధైర్యం ఉండదు. నువ్వు ధైర్యంగా ఉండలేనంత కాలం నువ్వు విజయాన్ని సాధించలేవు. నువ్వేదైనా సాధించాలంటే ధైర్యంగా ఒక్క అడుగు నువ్వు ముందుకేయగలిగితే పరిస్థితులను చూడొద్దు. అందరికీ పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉండవు. పరిస్థితులను చూస్తే అడుగు ముందుకెళ్ళదు. పరిస్థితులను చూడకుండా ధైర్యంతో నువ్వు అడుగు ముందుకు వేయగలిగితే దేవుడు నీ తల పైకెత్తుతాడు, స్థిరపరుస్తాడు. ఒక మంచి భవిష్యత్తు దేవుడు నీకు ఇచ్చునుగాక. వాక్యం ఇలా అంటుంది కదా, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. నువ్వు నీతిమంతుడు, యేసు రక్తంతో కడగబడిన తండ్రివి, తల్లివి, సహోదరివి కనుక నువ్వెప్పుడు ధైర్యంతోనే ఒక అడుగు ముందుకేయాలి. ఎగ్జామ్ ఉంది, కొంతమందికి ఎగ్జామ్ ఉంటే పరీక్ష అంటే ఎంత భయం. ముందే 101 జ్వరం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండమ్మా. మీకు ముందే జ్వరం వచ్చేది ఇంకా పరీక్ష ఏం రాయగలుగుతా చెప్పండి? ఏదైనా ప్రయత్నం చేయాలి, ముందే భయపడిపోతారు. మీరు ముందే భయపడిపోయి వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంటే విజయాన్ని సాధించలేరు. వాళ్ళు 5 స్థలాల్లో నిలబడ్డారంటే ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు అలా నిలబడగలుగుతారండి. వాళ్ళ పేరు లేదు, వాళ్ళని లెక్కల్లో లేరు వాస్తవంగా, కానీ ధైర్యంతో వచ్చి మోషే దగ్గర అడుగుతున్నారు వాళ్ళు. అందుకే దేవుడు వాళ్ళకి స్వాస్థ్యం ఇవ్వటానికి కృప చూపిస్తూ వచ్చాడు. ఈరోజు నువ్వు ఏది చెయ్యి, నీకు ఇచ్చిన టాలెంట్ ఏదో ఉందో, ప్రభు నీకు ఏ స్కిల్స్ ఇచ్చాడో, నీ టాలెంట్ ఏదో దాంట్లో ధైర్యంగా ఒక్క అడుగు ముందుకే. దేవుడు నీకు నిజంగా సహాయం చేస్తాడు. నాకు 10th క్లాస్ చదువుతున్నప్పుడు వ్యాసరసన వక్తృత్వం పోటీలు ఉండేవి కదా, చదువుకునే బిడ్డలకు తెలుసు. వ్యాసరసన అనుకోండి, రాసేయటమే, ఒక దాని మీద రాసేయటమే. కానీ రాసింది చెప్పడం అంటే 1000, మా స్కూల్ 1000 మంది స్టూడెంట్స్. పుల్లెటూరు హై స్కూల్ మేము చదువుకునేటప్పుడు ప్రేయర్ జరిగితే 1000 మంది స్టూడెంట్స్ ఉండేవారు అప్పట్లో. వాళ్ళ ముందు నిలబడి చెప్పాలి. నాకు బాగానే చదువుకున్నాను, బాగానే రాసుకున్నాను, నిలబడి చెప్పడానికి ముందే కాలు చెయ్యి వణికిపోయినమాట. అయినా అలా చెప్పేశాను. ఆ తర్వాత ఇక సేవకి దేవుడు, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, దేవుని పరిచర్య కొరకు దేవుడు పిలిచినప్పుడు సేవకు వచ్చాను. సేవకు వచ్చి 10 మంది ముందు నిలబడాలంటే ముందే వణుకు, కాలు చేయి వణుకుపోతూ ఉండేది. మంచిగా ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని, కానీ చెప్పాల్సిన రీతిగా చెప్పడానికి ధైర్యం సరిపోతూ ఉండేది కాదు. చాలా తక్కువ టైంలో అలా ముగించేస్తూ ఉండేవాడిని. అప్పుడు దైవ సేవకులు చెప్పారు, నన్ను వెస్లీ నువ్వు ధైర్యంగా చెప్పు అనని. అంతే. నేను రాయలసీమ వెళ్ళి దేవుని పరిచర్య నేర్చుకోవటానికి వెళ్ళినప్పుడు సైకిల్ తొక్కుతున్న ప్రసంగం చెప్పేసుకునేవాడిని. దేవుడికి స్తోత్రం. సైకిల్ మీద వెళ్తున్న, బండి మీద వెళ్తున్న పాటలు పాడేసుకునేవాడిని, ఆరాధన చేసుకునేవాడిని. రూమ్లో ఉంటే ప్రసంగం అద్దం ముందు నిలబడి అద్దానికి చెప్పేసుకుంటూ ఉండేవాడిని. స్తోత్రం. అలా నాలో ఉన్న పిరికితనం అంతా పోయింది. సరే, ఒకసారి నా వెనకాల ఒక 50 మంది పాస్టర్లు ఉన్నారు. భద్రాచలం క్రిస్మస్కి వెళ్ళాను. పాస్టర్స్ క్రిస్మస్ అది. ఇంకంతే, యేసు రక్తమే జయం, చార్లెస్ జాకబ్ గల్లగా స్టేజ్ తిరిగి యేసు రక్తమే జయం. నేను అంటాను, ధైర్యంతో మనం ఒక అడుగు ముందుకేస్తే దేవుడు అన్ని పరిస్థితులు మారుస్తాడండి. సేవ పిలుపు ఉందా, ధైర్యంతో మనం అడిగేయాలి. ఉద్యోగం చేయాలని అభిలాష కలిగి ఉన్నావా, ధైర్యంతో అడిగే.
చిన్న ప్రైవేట్ కంపెనీలో అయినా పర్లేదు, ధైర్యంతోనే అడిగే. నువ్వు ధైర్యంతో అడుగు ముందుకు వేయకపోతే ఏది నువ్వు సాధించలేవు. వీళ్ళకు ఉన్న ధైర్యానికి నిజంగా మనం మెచ్చుకోవాలండి. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. కొంతమంది భర్త ముందు నిలబడటానికే ముందే భయపడిపోతూ ఉంటారు. ఇక వాళ్ళ బావగారు ముందు నిలబడటానికి ఇంక ధైర్యం రాదు వాళ్ళకి. అలా ఉంటే ఏమీ సాధించలేరు మీరు. ధైర్యంగానే ఏదైనా ధైర్యంగానే చేయండి. ప్రభు మీకు సహాయము చేయనుగాక. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట మీకు చదివిస్తాను. లేఖనాల్లో వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. సమూయేలు మొదటి పుస్తకం 30వ అధ్యాయం 6వ వాక్యం మధ్య భాగంలో మనం చూడగలిగితే అక్కడ ఇలా రాయబడుతూ వచ్చింది. మొదటి సమూయేలు పుస్తకం 30వ అధ్యాయం 6వ వాక్యం మధ్య భాగాన్ని మనం చూస్తే, ప్రాణం విసికి రాళ్ళు రువ్వి దావీదుని చంపుదాము రెండని వారు చెప్పుకుంటూ ఉండగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునేను. ఆమేనండి. సో దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు దావీదు. ఇక్కడ సందర్భాన్ని చూస్తే, సిక్లాకు అనే ప్రాంతంలో దావీదు యొక్క ఆస్తి అంత కబ్జా చేశారు, అంత పట్టుకుని వెళ్ళిపోయారు. పట్టుకుని వెళ్ళిపోవడమే కాదు, మొత్తం అంతటిని కాల్చి బూడిదిగా చేసేసారు. ఏమండి, ఎంత ప్రతికూలమైన కష్టం ఎదురైనప్పుడు ధైర్యం ఎక్కడొస్తుంది? ఇప్పుడు చాలామంది కుటుంబాల్లో ఎవరినో పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. పోగొట్టుకున్న తర్వాత 2 నెలలైనా 3 నెలలైనా 5 నెలలు అయిపోయినా సంవత్సరం అయిపోయినా ఇంట్లోంచి బయటకు రాకుండా అలా ఉండిపోతే ఇక జీవితంలో పరిస్థితుల్ని అనుకూలంగా ఎప్పుడు మారితే చెప్పండి? ధైర్యంతోనే మనం అడుగు వేయాలి. అన్ని కోల్పోయిన పరిస్థితి ఇక్కడ దావీదుకి, అయినా యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆశ్చర్యం చెప్పనా, ఏమైతే పోగొట్టుకున్నాడో తిరిగి మరలా అవన్నీ సంపాదించుకున్నాడు. చప్పట్ల కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఒకప్పుడు నీ పరిస్థితి బాగుందేమో, ఒకప్పుడు నువ్వు 10 మందికి పెట్టే స్థితి ఉందేమో ఒకప్పుడు నీకు, కానీ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి అన్నీ కోల్పోయి ఇప్పుడు ఎవరైనా సహాయం చేస్తే బాగుండని బాధలో ఉన్నావేమో. అయినా పర్వాలేదు, ధైర్యంతో ఒక్క అడుగు ముందుకేస్తే మాత్రం దేవుడు నీకు కృప చూపిస్తాడు. యేసు నామములో దేవుడు నీకు సహాయం చేయనుగాక. వాక్యం ఈ విధంగా చెప్తుంది, కృప పొందినట్లు ధైర్యంతో మనం కృపాసనం వద్దకు చేరాలంట. ఇప్పుడు చాలామంది వివాహాలు అయిన తర్వాత కన్సీవ్ అయ్యి ఇక నెలలు నిండుతూ ఉంటాయి, లోపల బేబీకి ఏదో సమ్ హెల్త్ ప్రాబ్లం వచ్చి అబార్షన్ అయిపోయింది. సో ఇక పిల్లలు గురించి కలలు కన్నారు వాళ్ళు, కానీ అనుకున్నట్లుగా మేలు జరగలేదు. అలాగని ఇక మీరు కుంగిపోకూడదు. దేవుడు మరలా మీకు జ్ఞాపకం చేసుకుంటాడు. ధైర్యంతో ఏదైనా సరే మనం ధైర్యంతోనే ఒక్క అడుగు ముందుకేస్తే దేవుడు ఎప్పుడు కూడా కృప చూపిస్తాడు. సింహాల బోనులో ఎంత ధైర్యంగా ఉన్నాడండి దానియేలు. అందుకే కదా రాజుకు నిద్ర పట్టకుండా దేవుడు చేశాడు. వాక్యం ఈ విధంగా అంటుంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థమైన ప్రవర్తన నీకు నిరీక్షణకి ఆధారం కాదా? ఇప్పుడు నీ హెల్త్ బాగాలేదు, ముందే భయపడిపోయి టెన్షన్తో ఉంటే ఎలా? టెస్ట్లన్నిటి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం, ఎలా వస్తాయి, రిపోర్ట్ ఎలా వస్తాయి, ముందే భయపడిపోయి టెన్షన్ పెట్టేసుకుంటే. మన చర్చిలో దేవుడు మన సంఘ బిడ్డల జీవితంలో చేసిన మేలు. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఆ డాక్టర్ గారు చెప్పారంట చాలా బలహీనత అని. నిజంగా ఆ మాట వినగానే ముందే భయపడిపోవాలి, కానీ ఆమె ధైర్యంతో ఏమైనా పర్వాలేదు, దేవుడు నాకు మంచి ట్రీట్మెంట్ జరిగిస్తాడు, మంచి వైద్యం జరిగి మరలా తీసుకొస్తాడు క్షేమంగా, ఈ మందిరంలోనే సాక్ష్యం చెప్తానని ధైర్యంతోనే వెళ్ళింది ఆ తల్లి. ఈరోజు సజీవ సాక్షిగా నేను నిలబెట్టాడు కదండి. కాబట్టి నీ పరిస్థితుల వైపు చూడొద్దు, నువ్వు ధైర్యంతో ఒక్క అడుగు ముందుకే, దేవుడు నీ పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చునుగాక. చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. అనుమానం అనేది ఒక పెనుభూతం లాంటిదండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమందికి అంత అనుమానమే,
ఏమైపోద్ది? అంతా పిరికితనమే. రాత్రుల్లో నిద్ర పట్టదు, ప్రతిదానికి మంచం కింద ఏదో తిరుగుతుంది. ఏం తిరుగుతుందండి మంచం కింద? మంచం కింద ఏదో తిరుగుతుంది. ఏం తిరుగుతుంది? ఏమీ తిరగదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఏమండి రాత్రి నాకు నిద్ర పట్టట్లేదండి, మంచం కింద ఏదో తిరుగుతుంది. బాబు నీకు సైకాలజీగా అన్ని టెస్టులు చేసాను, అన్నీ బాగున్నాయి, ఏమి హ్యాపీగా పడుకో. ఎంటలేదు. ఓ పని చేయి, మంచం కింద ఏదో తిరుగుతుందని నువ్వు భ్రమ పడుతున్నావు కదా, మంచం 4 కోళ్ళు కోసి ఇంకేమీ తిరగదు అన్నాడంట. స్తోత్రం చెప్పండి. కొంతమందికి ప్రతిదానికి భయం. ఎగ్జామ్స్ అంటే భయం, ప్రమోషన్ వచ్చిందంటే ఎలాగా అన్నిటికి భయపడిపోతే ఎలా? ధైర్యంతోనే మనం అడుగులు వేయాలి. ఒక ఉదాహరణ మీకు చెప్తా. ఒక ఆయన బయలుదేరి వస్తూ ఉన్నాడు, వర్షం ఓరున వస్తూ ఉంది. రోడ్డు మీద వర్షం వస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏదైనా అక్కడ చెట్టు ఉంటే బాగుండు అక్కడికి వెళ్దాం, లేకపోతే ఎవరైనా హౌస్ ఉంటే బాగుండు, లేకపోతే ఏదైనా ప్లేస్ ఉంటే చాలు వర్షంలో తడిసిపోకుండా అక్కడికి వెళ్దామని నీడ కోసం చూస్తూ ఉంటాం. ఈ సహోదరుడు వర్షంలో తడుస్తా ఏదైనా నీడుంటే బాగుండని ఒక షెడ్ ఒకటి ఉంటే, ఒక జస్ట్ ఇలాగా ఆనుకుని, ఆ బిల్డింగ్ని ఆనుకుని ఒక చిన్న వరండా టైప్ ఇలా చిన్నది బయటికి షెడ్ లాంటిది వేశారు. గబగా వెళ్ళి ఆ అరుగు మీద నిలబడ్డాడు. వర్షం తగ్గిపోతే వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఆ కిటికీ కనబడింది, ఆ ఇంటి యొక్క కిటికీ కనబడింది. ఈ లోపల కరెంట్ పోయింది, వర్షం కురుస్తూ ఉంది. వెళ్ళిపోదామని, వర్షం తగ్గితే వెళ్ళిపోదామని చూస్తూ ఉన్నాడు. ఈ లోపల కరెంట్ పోతే ఆ ఇంటి లోపల నుంచి 2 మనుషులు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారంటే, తల కట్ చేద్దాం అన్నాడు ఒకడు. స్తోత్రం చెప్పండి. ఇంకోడేమో మెడ కట్ చేద్దాం అన్నాడు ఒకడు. ఇంకొకడేమో చేయి కట్ చేద్దాం అంటున్నాడు. అయ్య బాబోయ్, ఇక్కడ ఏదో హత్య జరిగిపోతుంది, ఎక్కడుంటే నేను ఎలాగని గబగబా వర్షాన్ని తడుచుకుంటా అర్జెంటుగా చెప్పేయాలి, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి చెప్పేయాలి. గబగబగా వెళ్ళిపోయాడు. పోలీసులు గబగబా పోలీస్ వ్యాన్ వేసుకుని వచ్చేసరి గబగబా ఏదో అయిపోతుంది ఇక్కడ అనుకుని గబగబా వచ్చేసి ఇంటి చుట్టూ ముట్టేసి, ఎవరక్కడ, తలుపు తీయండి అని తలుపు కొట్టారు. తలుపు కొడితే వాళ్ళ లోపల ఈ బ్లౌజ్ కుట్టడానికి కట్ చేసుకుంటున్నారన్నమాట. స్టైలర్స్ మాట వాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ బ్లౌజ్ కటింగ్ చేస్తూ ఉన్నారు. బాబు ఏంటి మీరు ఏదో చేస్తున్నారట. లేదండి బాబు, మేమేం చేస్తున్నామండి, అదే తల కట్ చేయమని. తల అంటే అది కాదు, ఇక్కడ మెడకై బ్లౌజ్ కుట్టడానికి కట్ చేయమని చెప్పాము. అంటే ప్రతి దానికి భయపడిపోతే ఎలా? ఈ తండ్రి లేకపోయినా తల్లి లేకపోయినా వాళ్ళ స్వాస్థ్యాన్ని ఎలా పొందుకోగలిగారంటే, ఫస్ట్ థింగ్ ధైర్యంతో వాళ్ళు ముందుకేస్తారు. ధైర్యవంతులు వాళ్ళు. నా ప్రార్థన మిమ్మల్ని అలాగ ధైర్యంతో కడుగు ముందుకేసే భాగ్యం ఇచ్చినగాక. నెంబర్ 2, సంఖ్యాకాండం 36వ అధ్యాయం. సంఖ్యాకాండం 36వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. సెలోపెహేదు కుమార్తె లెక్క స్వాస్థ్యం, వాళ్ళకి ఆస్తి ఎలా పొందుకోగలిగారు? 36:10 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహేదు కుమార్తెలు చేసిరి. ఒకసారి చెప్పండి ఆ మాట. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. ఏ కుమార్తెలు? తిరగట్లేదు, సేమ్యా కాదమ్మా. చెప్పండి, సెలోపెహేదు కుమార్తెలు. ఆమేన్. సో రెండవదిగా అక్కడ మాట మనం చూస్తే, యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు ఆ కుమార్తెలు చేశారంట. అంటే రెండవది ఏంటంటే, దేవుని మాట విన్నారు అనండి. దేవుడు ఆజ్ఞాపించినట్లు చేశారు వాళ్ళు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహేదు కుమార్తెలు చేశారు. ఇప్పుడు వాళ్ళకి స్వాస్థ్యం ఎలా పొందుకోగలిగారు అంటే, రెండవ మాట ఏమిటంటే, దేవుని మాట యెహోవా మోషేకు చెప్పినట్లు చేశారు వాళ్ళు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, దేవుని మాటను మనం ఎదిరించి ఏమీ చేయలేం. దేవునికి వేరై ఉండి మనం ఏమీ చేయలేం. నిజమైన ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అన్నాడు ప్రభు. అంటే దేవుని మాట ప్రకారంగా మనం చేస్తేనే, ఆయనలో నిలిచి ఉండి అడిగితేనే ఏదైనా ప్రభు చేస్తాడు మనకు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వాళ్ళు చేశారంట. అంటే ఆత్మీయులైన వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, దేవుని మాట ప్రకారంగా చేశారు వాళ్ళు. ఎవరైతే దేవుని మాట విని ఆ ప్రకారంగా చేస్తారో వాళ్ళకి దేవుడు మంచి ఫ్యూచర్ ఇస్తాడండి.
వాళ్ళ కొరకు సిద్ధపరిచిన ఈ భౌతిక ఈ భూమి మీద ఉన్న స్వాస్థ్యం కంటే ఆ నిత్య రాజ్యంలో నీ కొరకు స్వాస్థ్యాన్ని ఇస్తాడు దేవుడు, సర్వసమృద్ధిని ఇస్తాడు దేవుడు. అయితే నువ్వు దేవుని మాట ప్రకారంగా వింటున్నావా లేదని నువ్వు ప్రశ్నించుకోవాలి. కొంతమంది ఎవరు చెప్పినా వింటారు కానీ దేవుడు మాట మాత్రం వినరండి. లోకంలో ఎన్నెన్నో మాటలు వింటూ ఉంటారు, అలా చేయాలి ఇలా చేయాలని. ఎవరైనా వాళ్ళ ఇంట్లో మేనమామ చెప్తే వింటారు, మేనత్త చెప్తే వింటారు, అత్తమ్మగా చెప్తే మావయ్య, ఎవరు చెప్పిన వింటారు. దేవుడు చెప్తే మాత్రం వాళ్ళు వినరు. అందుకే వాళ్ళు అనుకున్నంతగా వాళ్ళు స్వాస్థ్యాన్ని సంపాదించుకోలేకపోతున్నారు. ఈరోజు నా ప్రార్థన, ఈ సలోపెహేతు కుమార్తెలు దేవుని మాట ఆ ఆజ్ఞ ప్రకారంగా చేశారు. వాళ్ళు ఆజ్ఞ జవదాటలేదు. బైబిల్ ఏమంటుంది తెలుసా? ప్రతి వాగ్దానం ఆజ్ఞల మీద ఆధారపడి ఉందండి. దేవుడు నీకు ఏదైనా చేయాలంటే ఆజ్ఞ ప్రకారంగా నువ్వు చేయాలి. ఏమన్నాడు? నా యందు మీరు నిలిచి ఉండి మీకు ఏది ఇష్టమో అడగండి, అప్పుడు నేను నీకు ఇస్తానన్నాడు. అంటే నీకు ఏది ఇష్టమో నువ్వు అడుగుతున్నావో అది నీకు ఇవ్వాలంటే ముందు ఆయనలో నిలిచి ఉండడం అనేది ఒక ఆజ్ఞ. ఆయనలో నిలిచి ఉండకుండా, ఆయన మాట ప్రకారంగా చేయకుండా ఏ ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము. ఈరోజు ఈ ఉదయకాలం దేవుని మందిరంలో నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావో, అడుగుతున్నావో అది పొందుకోవటం కోసం దేవుని మాట ప్రకారంగా చేయి. యేసు నామములో ఒక ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చునుగాక. బైబిల్ ఇలా చెప్తుంది చూడండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1-2 వాక్యాలు మనం చదువుకుంటే అక్కడ ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1-2 వాక్యాలు. నీవు దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను ఆజ్ఞాపించినవన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల దేవుడైన యెహోవా భూమి మీద దేవుడైన యెహోవా ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. 2వ వచనం, నీవు నీ దేవుడైన మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. అందరూ ఒకసారి ఆమేనండి. ఈ దీవెనలన్నీ నీకు వస్తాయి. ఎప్పుడయ్యా? దేవుని మాట విన్నప్పుడే. ఈ మాట విన్న ప్రకారమే, దేవుని మాట వింటేనే ఈ దీవెనలన్నీ మీకు వస్తాయి. సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు దేవుడు, నీ తోటి వారి కంటే హెచ్చిస్తాడు. ఎప్పుడయ్యానంటే దేవుని మాట సరిగ్గా వింటేనే. దీవెనలు తక్కువగానే ఉన్నాయి, కానీ మాట వినకపోతే శాపాలు ఎక్కువగా ఉన్నాయండి. ఈరోజు ఏ ఒక్క దీవెన నాకు లేదండి అని అనుకోవద్దు. ఇస్తాడు దేవుడు దీవెన. అయితే నువ్వు మాట వినట్లేదు, మాట కొన్నిసార్లు తిరగబడుతున్నావు, కొన్నిసార్లు దేవుని ఆజ్ఞలు ఎదిరిస్తూ ఉన్నావు. అందుకే దీవెన నీకు సొంతం కావట్లేదు. ఈ ఉదయకాలమైనా సరే తల్లిదండ్రుల మాట ఎంత గౌరవించావో, దైవజనుడి మాట ఎంత గౌరవించావో అంతకంటే దేవుని మాట ఎక్కువగా గౌరవించు. ఆ మాట ప్రకారం నువ్వు చెయ్యి. ఎందుకు దేవుడు నిన్ను దీవించడు? మాట దేవుని వాక్యం ఉండేది ఒకలాగా, నువ్వు జీవించేది మరొకలాగా ఉంటే మేము ఎంత గట్టిగా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తే నీకు దీవెన వస్తుంది? ఆలోచించండి. ఎందుకు ఒక్క దీవెన కూడా రావట్లేదంటే మాట వినకపోవటం వల్ల దీవెన రావటం లేదు నీకు. ఈ రోజైనా మనస్సు మార్చుకుని మాట వినడానికి ఇష్టపడితే ఆ దీవెనలన్నీ దేవుడు నీకు సొంతము చేయునుగాక. కొంచెం గట్టిగా ఆమెనండి. సండే స్కూల్ పిల్లలకి చెప్తా ఉన్నాను, యవనస్తులకి చెప్తా ఉన్నాను. స్కూల్కి వెళ్ళారు, వచ్చిన వెంటనే వాళ్ళ చేతికి సెల్ ఫోను లేకపోతే ట్యాబో ఇస్తున్నారు. పోనీ చదువుకుంటాడు వాడు, కొద్దిసేపు పుస్తకం తెస్తాడు, వెంటనే గేమ్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ చూసింది, ఎరా వద్దురా బాబు అంటే విండు వాడు. గేమ్స్కి బాగా అలవాటు పడిపోయి ఆ గేమ్స్లో బెట్టింగ్ ఆడి చివరికి డబ్బులన్నీ పోగొట్టుకుంటున్న పిల్లలు ఎందరో ఉన్నారు. వద్దురా అన్నా సరే అదే వేస్తూ ఉన్నారు. ఈ విధంగా చాలామంది పిల్లలు చదువుకోవాల్సిన టైంలో భవిష్యత్తు ఎందుకు పాడైపోతుందంటే మాట వినక. ఈరోజైనా నీవు మాట వినగలిగితే ప్రభు నీకు సహాయము చేయునుగాక.
కొంచెం గట్టిగా ఆమేన్ అంటారా? హల్లెలూయా అని చెప్తారా? ఖచ్చితంగా ఈ మాట మీకు చెప్తాను. కొంతమంది నువ్వు పైకి రాలేవురా, నువ్వు జీవితంలో పైకి రాలేవు, వాళ్ళు నీ గురించి అలా అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారు, అనవసరమైన మాటలన్నీ వింటారు. నేను మరలా చెప్తున్నాను, నీ గురించి ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు, దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది చూసుకో. వాళ్ళ మాటలు వింటే నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడు, నీకు ఈజీగా అర్థమవటం కోసం. అది చిన్న గొయ్యే, ఆ చిన్న గోతులో కప్ప పడిపోయింది, ఆ గొంట్లో పడిపోయింది కప్ప. ఆ చుట్టూ 10 కప్పలు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. పార్లమెంట్ లాగా కూర్చున్నాయి మటు 10 కప్పలు చుట్టూరు కూర్చుని ఈ కప్పని కామెంట్ చేస్తున్నాయి. ఇదిగో మా తాత ఈ గోతులోనే పడ్డాడు, నెక్స్ట్ మీకు తెలుసు కదా, ఇంకా మా మామ ఈ గోతులోనే పడ్డాది, మా మేనమామ కూడా ఈ గోతులోనే పడ్డాడు. నీకు గోతులో పడిపోయే గుండం ఉన్నట్టుంది. ఈ గోతులో పడినోడు పైకి పొరపాటును కూడా రాడు అని చుట్టూ ఉన్న కప్పలన్నీ కూడా కామెంట్ చేస్తున్నాయి. ఈ కప్ప మాత్రం జాగ్రత్తగా ఎగురుతుంది వస్తుంది, ఎగురుతుంది వస్తుంది, మొత్తం మీద జాగ్రత్తగా పైకి వచ్చేసింది. అరే, ఎన్నో కప్పలు ఈ గోతులో పడినవి ఇప్పటి వరకు లైఫ్లో పైకి రాలేదు, కానీ ఇది మాత్రమే ఎందుకు పైకి వచ్చేసింది బాబు అని ఆలోచిస్తే అది ఇంతకీ చెవిటి కప్ప అంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను అంటాను, నీ లైఫ్ని స్పాయిల్ చేయడానికి ఎవరెవరో ఏదో ఒక మాట అంటూ ఉంటారు. ఎవరో ఏదో అన్నారని, వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని అవన్నీ నువ్వు మనసులో పెట్టుకుంటే పైకి రాలేవు. దేవుడు ఏమనుకుంటున్నాడో చూడు. ఆమేన్ చెప్పండి. దేవుని వాక్యం ఏమైందో చూడు. ఆ ప్రకారంగా జీవిస్తేనే నువ్వు చక్కగా దేవుని మాట వినగలుగుతావు. నువ్వు దేవుని మాట నిన్ను వినకుండా మనుషులు డైవర్ట్ చేస్తూ ఉంటారు. అందుకే చాలామంది ఎందుకు పైకి రాలేకపోతున్నారు, వీళ్ళ కోసం ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నావు, ఇంత ప్రార్థన చేస్తున్నావు, 7 hours రోజు కంటిన్యూగా ప్రార్థన జరుగుతున్నా, వీళ్ళు ఎందుకు పరిస్థితులు మారట్లేదంటే వాళ్ళు అన్న మాటలు మనసులో పెట్టేసుకుని వీళ్ళ లైఫ్ గురించి ఏ మాత్రం ఆలోచించుకోకుండా కిందకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు అలా ఉండొద్దు. దేవుని మాట గైకొను. దేవుడు నీ కొరకు దాచిన మేలు యేసు నామములో అనుగ్రహించునుగాక. చూడండి, బైబిల్లో ఈ మాట చదివిస్తాను. లూకాసు సువార్త 5వ అధ్యాయం 5-6 వాక్యాలు ఒకసారి చదవగా విందాం. లూకాసు సువార్త 5వ అధ్యాయం 5-6 వాక్యాలు చదవగా విందాం. సీమోను ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వల వేస్తామయ్యా. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టుకున్నారు. ఒకసారి అందరూ ఆమేన్ అనండి. సో నీ లైఫ్లో కూడా ఈ సంవత్సరం 11 నెల, ఈ 16వ తేదీ అంటే మ్యాక్సిమం ఈ 11 నెలలుగా నువ్వు కష్టపడుతూ ఎదురు చూస్తూ ఉన్నావు, కానీ ఏమీ నీకు ఆశీర్వాదం రావట్లేదు. అలాగని వాగ్దానం చేసిన దేవుడు మర్చిపోయాడా? కానే కాదు. అలాగని నువ్వు ప్రయాసపడలేదా? కానే కాదు. మరి ఎందుకు దీవెన రాలేదన్నయ్యా అని అంటే నీ మాట ప్రకారంగా నువ్వు చేసావు, ఎవరో చెప్పినట్లుగా చేసావు. పేతురుకి ఎంత ఎక్స్పీరియన్స్ అంటే అంత ఎక్స్పీరియన్స్, కానీ ఒక్క చేప లేదు, ఒక్క దీవెన లేదు. ఎప్పుడైతే దేవుని మాట ప్రకారంగా వలేసాడో విస్తారమైన దీవెనలు పొందుకున్నాడు. నా ప్రార్థన, మనుషుల మాట కన్నా దేవుని మాటను మీరు గౌరవించండి. సలోపహేతు కుమార్తెలు 5 ఆడపిల్లల దగ్గర ఎవరొకరు ఏదో వచ్చి చెప్పుంటారు. మీ నాన్న ఎందుకు చచ్చిపోయాడో తెలుసా, మీ అమ్మ ఎందుకు చచ్చిపోయిందో తెలుసా, మీ ఇంట్లో ఎలా ఉన్నదో తెలుసా, మీ బంధువుల పరిస్థితి ఏంటో తెలుసా, ఎంతో కృంగదీసుంటారు. ఎవరెవరో ఎన్ని చెప్పినా ఏమీ వినలేదు, కానీ వాళ్ళకి దైవజనుడు మాట, దేవుని మాటే వాల్యూ. అందుకే వాళ్ళకి స్వాస్థ్యాన్ని సంపాదించుకోగలిగారు. ఆమెను చెప్పండి ఒకసారి. ఈరోజు నా ప్రార్థన,
నీ ఇంట్లో వాళ్ళ కన్నా దేవుని మాట మీద నువ్వు వాల్యూ ఇవ్వు. తప్పకుండా దేవుడు నీ పరిస్థితులన్నిటినీ అనుకూలంగా మార్చునుగాక. చప్పట్లు కొడుతూ ఒక్కసారి యేసయ్యకి బిగ్గరగా వందనాలు చెప్తూ గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. నా తోడు అంతే చాలయ్యా, నా ముందు మా పూర్ణుడా విశ్వనాథుడా, ఆపత్కాలమందున దీనచనాలి దీపముగా ఆరాధింతు నిన్నే, ఆనందింతు నీలో. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నడిపించు యేసయ్యా, నా తోడు నీవు అంతే చాలయ్యా, నా ముందు నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నింద చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. సో దేవుడు మాట్లాడితే ఆ మాటకి లోబడితే చాలండి, మన పరిస్థితులన్నీ మారిపోతాయి. కొంతమందిని భవిష్యత్తు ఎలాగ చేతులతో పాడు చేసుకుంటున్నారంటే, గాలిపటాన్ని మీరు చూడండి. గాలిపటం, ఆ గాలిపటం తయారు చేసిన ఆయన చేతిలో ఉన్నంత కాలం ఎంత ఎత్తుకైనా ఎగురుతుంది. మీరు ఇదే గుర్తుపెట్టుకోవాలి. మీ లైఫ్ బాగుండాలంటే ఆయన మాట ప్రకారం చేసినంత కాలం మీరు హై లెవెల్లోనే ఉంటారు, ఉన్నత స్థితిలోనే ఉంటారు. వాళ్ళ మాటల ప్రకారంగానే మీరు అడుగులు వేసి ఎంతకాలం ఈయన చేతిలో ఉండాలి, నేను గాలిపటం అనుకున్నదంట, ఎంతకాలం ఈయన చేతిలో ఉండాలి, నాకు స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ కావాలి. కొంతమందికి యవ్వన పిల్లలు ఎందుకు లైఫ్ పాడైపోతుందంటే స్వేచ్ఛను కోరుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆధీనంలో ఉండరు, తల్లిదండ్రులు చెప్పినట్లుగా వినరు, దైవజనుడు చెప్పినట్లుగా వినరు, పెద్దలు చెప్పినట్లుగా వినరు. స్వేచ్ఛను కోరుకుని ఎంతకాలం ఈయన చేతిలో నేను ఉండాలి, నాకంటూ స్వేచ్ఛ ఉంది కదా. స్వేచ్ఛను కోరుకుని ఆ గాలిపటం తన చేతిలోంచి ఆ దారం తెగిపోయి అలా ఎగురుతూ ఉంటుంది, బాగానే ఎగురుతుంది కొంతకాలం. చివరికి వెళ్ళిన తర్వాత ఏ చెట్టుకో ఏ కొమ్మకో గుచ్చుకుని ఇక ఎగరదిక. చాలామంది దేవుని చేతిలోంచి జారిపోయి దేవుని మాటను ధిక్కరించి చివరికి స్వేచ్ఛను కోరుకుని మధ్యలోనే ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోతున్నారు. ఇశ్రాయేలీయులు ఎందుకు రాలిపోయారు చెప్పండి నాకు? మాట వినక. సృష్టి ప్రారంభంలో మొదటి మనిషి ఆదాము అవ్వ ఫ్యామిలీ, మంచి కుటుంబం ఏదైనా తోటలోంచి ఎందుకు బయటకు వెళ్ళిపోయారు? మాట వినక. ఈరోజు ఏ విషయంలో దేవుని మాట నువ్వు ఎదురుస్తున్నావో, తల్లిదండ్రుల మాటను ఎదురుస్తున్నావో, దైవజనుడు మాట ఎదురుస్తున్నావో, ఈ రోజైనా మాట వినడానికి నువ్వు ఇష్టపడితే ఈ 5 కుమార్తెలకు ఇచ్చిన స్వాస్థ్యం నీ కొరకు కూడా దేవుడు దాచాడు. యేసు నామములో నీకు సహాయము చేయనుగాక. ఇక మూడవది, థర్డ్ వన్, ఈ సలోపహేతు కుమార్తెలకి ఎందుకు స్వాస్థ్యాన్ని పొందుకోగలిగారు వాళ్ళు అంటే, మూడో మాట చెప్తాను. సంఖ్యాకాండం 36వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువుగా విందాం.
సంఖ్యాకాండం 36వ అధ్యాయం యోసేపు 1-2 వాక్యాలు చదవగా విందాం. యోసేపు పుత్రులందరిలో మాకీరు కుమారుడైన మనుష్య కుమారుడు గిలాదు యొక్క పుత్రుల వంశముల పెద్దలు వచ్చి మోషే ఎదుటను ఇశ్రాయేలుల పితరుల కుటుంబముల ప్రధానుల ఎదుటను మాట్లాడి ఓకే ఇట్లనిరి, ఆ దేశమును వంతు చీట్ల చొప్పున ఆ దేశంలో వంతు చీట్ల చొప్పున ఇశ్రాయేలులందరికీ స్వాస్థ్యం ఇవ్వాలి. యెహోవా మా ఏలినవాడా ఆజ్ఞాపించను, మరియు మా సహోదరుడైన సలోపెహేదు స్వాస్థ్యం అతని కుమార్తెలకి ఇయ్యవలెనని మా ఏలినవాడు యెహోవా చేత ఆజ్ఞ పొందెను. దేవుడికి చేతులెత్తి స్తోత్రం అనండి. సో ఇక్కడ 3వ మాట ఏమిటంటే ఐక్యత గలవారు అనండి. మా సహోదరులు, నిజంగా అక్కడ సందర్భాన్ని చూస్తే ఐక్యత గలవాడు. ఈ 5గురిలో నువ్వు వెళ్తావా? వెళ్తే నేను రాను. ఇప్పుడు ఒక ఇంట్లో 4 ఉన్నారు, 4 రకాలుగా ఉంటారు మాట. వీళ్ళు 4 రకాలుగా ఉంటే నువ్వు స్వాస్థ్యాన్ని పొందుకోలేవు. అందరితో ఒక మాటగా అయితే చక్కగా వాళ్ళు వెళ్ళటానికి అవకాశం. ఇప్పుడు వీళ్ళు 5 ఒకే మాట ప్రకారంగా వాళ్ళలో ఐక్యత కలిగి ఒక్క మనస్సు కలిగి వెళ్ళారు. సాధారణంగా అక్క చెల్లెళ్ళ కుటుంబాల్లో ఐక్యతగా ఉండేవాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంటుంది. బట్టల దగ్గర ఏదో గొడవ వచ్చేస్తుంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి, మాట్లాడండి అమ్మా. స్తోత్రం, హల్లెలూయా అనండి అమ్మా. అన్నోళ్ళందరూ కలిసి చెప్పండి హల్లెలూయా. ఇంటి దగ్గర ఏదో గొడవ వచ్చేస్తుంది, వంట దగ్గర ఏదో గొడవ వచ్చేస్తుంటుంది. ప్రతి దానికి ఏదో గొడవ పెట్టేసుకుని అక్క చెల్లెలు ఇప్పటి వరకు మాట్లాడుకోలేని వాళ్ళు చాలామందిని చూశాను నేను. మీరు అలా ఉండొద్దు. దేవుడు రక్త సంబంధం, ఆత్మీయ బంధంగా మీ కుటుంబాలను ఏర్పాటు చేశాడు కాబట్టి ఎప్పటికీ మీరు కలిసి ఉందురుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. సో ఈ 5 ఒకే మాట మీద ఉండి ఐక్యతగా పనిచేశారు. వాళ్ళు ఐక్యతతో వెళ్ళారు. వాళ్ళు అందుకే ఆ స్వాస్థ్యం విషయంలో, ఆ హక్కు విషయంలో వాళ్ళు పోరాడారు. ఈరోజు నా ప్రార్థన, నువ్వు ఐక్యత కలిగి ఉండు. అక్క చెల్లెల మధ్యలో ఎప్పుడు మీరు ఐక్యతగా ఉండాలి. మీ ఇంట్లో ఎంత ఐక్యంగా ఉన్నారో దేవుని ఇంట్లో కూడా ఐక్యతగా ఉండాలి. ఇప్పుడు సంఘం అభివృద్ధి చెందాలన్నా, సేవ గ్రోత్ పెరగాలన్నా మీరు మాట్లాడుకోకపోతే ఎలాగ సేవ అభివృద్ధిలోకి వస్తుంది? ఒక వీధిలోంచి మీరు చర్చకు వస్తారు, ఆ ఇంట్లో ఆ వీధిలో ఏదో సంఘటన జరిగింది, మేము రావండి ఆ ఇంటికంటే ఎలా కుదురుతుంది? ఐక్యతగా ఉన్నప్పుడే జరిగేది ఏదైనా కూడా. దేవుడు మీకు ఏదైనా ఆశీర్వాదం ఇవ్వాలంటే ఐక్యతతో పనిచేయాలి. అలా చేసే వీళ్ళ ఆశీర్వాదాన్ని పొందుకోగలిగారు. కొంతమంది అక్క చెల్లెలు ఎట్లా ఉంటారో చెప్తాను. ఒకసారి హల్లెలూయా అని చెప్పండి, హుషారుగా చెప్పండి. లేయా రాహేల్లా ఉంటారు. లేయా ఎవరు? వాళ్ళ సొంత అక్క. రాహేల్ ఎవరు? వాళ్ళ సొంత చెల్లెలు. 2 అక్క చెల్లెలే, ఒక ఇంట్లోనే పుట్టిన పిల్లలు వాళ్ళు. 2 అక్క చెల్లెలే. మీరు వాళ్ళ గురించి చదివితే అక్క మీద చెల్లికి అసూయ వచ్చిందంట. ఇక్కడ అక్క మీద చెల్లెలు అసూయ పడే చెల్లెలు ఎవరైనా ఉంటే ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా చెప్పారమ్మ. మరి అసూయ పడుతున్నారు మరి మీరు. మీ సొంత చెల్లే కదా, బాగుంది, పోన్లే మా చెల్లి బాగుంటే నన్ను చూస్తుంది కదా రేపొద్దున అనుకోవాలి. మీరు అసూయ పడకూడదు. సరే పోన్లే మా అక్కే కదా బాగుంది, రేపొద్దున నన్ను చూస్తుంది అనుకోవాలి, కానీ అసూయకి చోటు ఇవ్వకూడదు. ఐక్యత కలిగి ఉండండి, కానీ అసూయతో మాత్రం ఉండకండి. మా అక్క చెల్లెలు ఎవరు అన్నదమ్ములు కూడా ఎప్పుడు అసూయకు చోటు ఇవ్వకండి. దేవుడు మిమ్మల్ని దీవించాలంటే ఐక్యతలోనే ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి కదా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, అక్కడే ఉంటుంది ఆశీర్వాదం అంతా కూడా. చూడండి అన్నమాట. కీర్తనలు 133 1-2 వాక్యాలు చూడండి ఒకసారి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట
ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీద కాడి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉంటుంది. ఆశీర్వాదం శాశ్వత జీవం అక్కడ ఉంటది. ఆమేనండి. సో మీరు ఆశీర్వాదం కావాలి, జీవం కావాలని ఆశతో వచ్చారు కదా, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ అన్ని దీవెనలు ఉంటాయి. ఆమేన్ చెప్పండి. ఏమండి, సంఘం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు తెలుసా మీకు? ఒకసారి మీరు తలుసుకోండి, యేసు రక్తమే జయం, హల్లెలూయా చెప్పండి. సో మీరు యూనిటీగా పనిచేస్తే, ఐక్యతతో పనిచేస్తే, సేవకునితో పాటు ఏకీభవించగలిగితే చాలు, ఏదైనా మనం చేయగలుగుతాం. ఎప్పుడైతే ఐక్యతకు మాత్రం మీరు భిన్నంగా ప్రవర్తిస్తే, సేవకులుగా మేము ఎంత ప్రయాసపడిన ఏమీ చేయలేము. ఈ ఉదయకాలం నా ప్రార్థన, ఐక్యతతో మీరు మనమందరం పనిచేసుదుముగాక, దేవుని సువార్తను చాటుదుముగాక. కొంతమంది అక్క చెల్లెల యొక్క స్వభావాలు ఎలా ఉంటాయో చెప్తా. అమ్మ గొలుసు నాకు ఇచ్చిందో అంటది వీళ్ళక్క, నీకు గొలుసు ఇచ్చిందా, నాకు ఉంగరమే ఇచ్చింది. అప్పుడు స్టార్ట్ అవుతుంది యుద్ధం. దేవుడికి స్తోత్రం చెప్పండి. అప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నమాట. అమ్మ చచ్చిపోయి ఉంటుంది, అక్కడ బాడీ అక్కడే గొడవలు వచ్చేస్తామాట. చచ్చిపోయి బాడీ అక్కడే ఉంటుంది, అక్కడే గొడవలు వచ్చేది. నీకు రాజేసిందా, మరి రాసేస్తుంది, మరి ఇలాగే సావాలి. నేనంటాను అలా ఉండొద్దండి, అలా వద్దు. ఐక్యతను మీరు ఎప్పుడు, నేను ఆశిస్తున్నాను, ఐక్యతను మీరు కాపాడుకోండి. అక్క చెల్లెలైన, అన్నదమ్ములైన, బంధువులైన, తోబుట్టులైన, సంఘబిడ్డలైన. సో సంఘంలో ఈ భేదం ఆ భేదం అనేది తీసుకురావద్దు, ఈ ఫీలింగ్ ఆ ఫీలింగ్ అనేది తీసుకురావద్దు, దానికి అసలు చోటు ఇవ్వద్దు. మనం అందరూ యేసయ్య రక్తంతో కడగబడిన కుటుంబం అంది. క్రైస్తవ కుటుంబంలో కులాలు అనేవి తీసుకురాకండి. అవి తీసుకొచ్చి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను, వాళ్ళ దగ్గరికి వెళ్ళను, వాళ్ళు పలానా మేము పలానా అట్లా అనుకోవద్దు. అలా అనుకునే చాలా సంఘాలు ఎదగట్లేదు. ఈరోజు మీలో యూనిటీతో పనిచేసే, రక్తంతో మనం కడగబడ్డం, తండ్రి బిడ్డలం కాబట్టి ఒక్క అడుగు ధైర్యంతో మీరు వేయండి. తప్పకుండా మీ కుటుంబాలు అద్భుతంగా కట్టబడతాయి. యేసు నామములో ఆశీర్వాదం మీ మీదకి వచ్చును గాక. చూడండి, ఇద్దరు అక్క చెల్లెల గురించి చదివిస్తాను, వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడుకుంటున్నారో. ఆదికాండం 30వ అధ్యాయం మొట్టమొదటి వచనం చూడండి, వాళ్ళు ఎంత మైనస్గా కనబడతారో మనకి. రాహేలు తాను యాకోబునకు పిల్లల కనకపోటు చూసి 30వ అధ్యాయం మొట్టమొదటి వచనం, తన అక్కయందు అసూయపడి. చూసారా? కాబట్టి మీ అక్క దీవించబడితే ఓకే, ఆ దీవెన నాకు కూడా వస్తే బాగుండు అనుకో, అంతే. మీ చెల్లి దీవించబడితే ఆ దీవెన మా అక్క కూడా వస్తే బాగుండు అనుకోండి. అన్నదమ్ములు కూడా, అన్న దీవించబడితే తమ్ముడు, ఇలా కోరుకోండి. అలా కోరుకోరు చాలామంది. నేను ఇంకా మాట్లాడుతున్న తోడు కోడలు కూడా కలిసి ఉండాలి. మీరు దేవుడికి స్తోత్రం చెప్పండి. తోడు కోడలు వెళ్ళేటప్పుడు అందరికీ ప్రైజ్లాడు చెప్పుకుని వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. అత్త కోడలు కూడా కలిసి, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. నేను మీకు చెప్పాను, నన్ను తృణీకరించి మన సేవ గురించి రకరకాలుగా మాట్లాడిన వాళ్ళ ఒక 50 మంది దగ్గరికి నేనే వెళ్ళి స్వీట్ బాక్స్ ఇచ్చి కానుక వాళ్ళ చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకుని వచ్చాను. వాళ్ళు దేవుని పరిచర్య గురించి రకరకాలుగా మాట్లాడారని తెలుసు నాకు. దేవుని ప్రేమనే పంచుతున్నాను, ఐక్యతనే కోరుకుంటున్నాను. ఆత్మ కలిగించేది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అంటే భాషలు ఎంత ప్రాముఖ్యమేమో ఆ ప్రేమను పంచడం కూడా అంతే ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ కుమ్మరించబడుతుంది. పగతో పక్కింటికి కూడా దాటలేము, కక్షతో ఏమీ సాధించలేమండి. కానీ ప్రేమతో ఏ సముద్రానైనా దాటేచ్చు మనం. యేసు ప్రభు అదే చూపించాడు సమాజానికి. ఈరోజు ఐక్యతతో మీరు పనిచేయండి. దేవుని కృప మీ మీద ఉండునుగాక, దేవుడు సహాయము చేయునుగాక. సో 4-5 మాటలు త్వరగా రిఫరెన్స్ ఇచ్చేసి ముగించేస్తాను, టైం అయిపోయింది. సంఖ్యాకాండం 4వ మాట, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 6వ వాక్యం. సలోపెహేతు కుమార్తెలు ఎందుకు స్వాస్థ్యాన్ని పొందుకున్నారో ఇక్కడ రాయబడిన 4వ కారణం.
ఇలాగో యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, సెలోపెహేతు కుమార్తెలు చెప్పినది యుక్తము యుక్తము యుక్తము. చాలు. 4వది, దేవుని ద్వారా సాక్ష్యాన్ని పొందినవారు. ఆమేనండి. ఇప్పుడు మోషే దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్తున్నారు, వినాలి. మోషే దగ్గరికి వెళ్ళి మా నాన్నగారు చనిపోయారు, మా ఇంట్లో మగోళ్ళు లేరు, కాబట్టి మగోళ్ళు ఉన్న వాళ్ళందరికీ స్వాస్థ్యం ఇచ్చారు, మాకేమి ఇవ్వట్లేదు, మీరే చేయండి అయ్యా అని మోషే దగ్గర వాళ్ళ విన్నపం చెప్పుకున్నారు. అయితే వాళ్ళు చెప్తున్నదంతా కూడా కరెక్టే అని ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. వారు చెప్పింది యుక్తము, కరెక్టు. అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారంటే దేవుని దగ్గర నుంచి సాక్ష్యాన్ని పొందారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నా గురించి కూడా ఎవరు సాక్ష్యం చెప్పాలి తెలుసండి? దేవుడు సాక్ష్యం చెప్పాలి. మనం చెప్తున్నది కరెక్టే, మన జీవితం ఇంత అద్భుతంగా ఉందని ప్రభు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. బైబిల్ ఇలా చెప్తుంది, యోదయ, సమరయ, గలిలయ, భూదిగంతాల వరకు మనం సాక్షులుగా ఉండాలండి. సాక్ష్యం పాడైతే మోక్షం ఉండదు మనకి. అందుకే సాక్ష్యము, దేవుడు మనకి సాక్ష్యం ఇవ్వాలి. ఎంతమంది భక్తుల గురించి సాక్ష్యం ఇచ్చాడండి దేవుడు. నా సేవకుడని యోబు సంగతి ఆలోచించావో నీవు? సాతాన్ దగ్గర అంటున్నాడు దేవుడు, నా యోబు సంగతి ఆలోచించావా? అతడు అందరిలాంటివాడు కాదు, భూమి మీద ఉన్న వాళ్ళలో ఆయన భక్తిపరుడయ్యా. మోషే గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, సాత్వికుడు. దానియేలు గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం, బహుప్రియుడు. దావీదు గురించి ప్రభు ఇచ్చిన సాక్ష్యం, నా హృదయానుసారుడు. మరి నీ గురించి ఏం సాక్ష్యం ఇస్తాడు దేవుడు? ఏం చేసావని నీ గురించి సాక్ష్యం చెప్తాడు దేవుడు. ఈ 10 నెలల్లో ఒక్క ఆత్మనైనా ప్రభు దగ్గర నడిపించావా? నీ గురించి ఏం సాక్ష్యం చెప్తాడు దేవుడు? నీ ఇంటోళ్ళైనా కనీసం రక్షణలోకి నడిపించావా? నీ గురించి ఏం చెప్పగలడు ఆయన? సలోపెహేతు కుమార్తెలు చెప్తున్న మాట కరెక్ట్ అని ఆకాశమందున్న దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఈరోజు నా ప్రార్థన, మనందరి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చునుగాక. చూడండి, ఒక వాక్యాన్ని మీకు చదివిస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యంలో ప్రభు ఒక సహోదరుడి గురించి అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 11:5, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనుపోబడను, అతడు కొనుపోబడక మునిపే దేవునికి ఇష్టడుగా ఉండేనని సాక్ష్యము పొందెను. హల్లెలూయా చెప్పండి. సో ఇప్పుడు హానోకు గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే దేవునికి ఇష్టడు అని సాక్ష్యాన్ని పొందాడు. ఈరోజు మనం కూడా దేవునికి ఇష్టానుసారమైన భక్తి, అలాంటి సాక్ష్యాన్ని యేసు నామములో మనం అందరం పొందుదుముగాక. ప్రభు మనకి సహాయము చేయనుగాక. ఏమండి, మన స్వభావం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీకు చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమవుతుంది. చేతులు అలా పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. చిన్న సాక్ష్యం చెప్తాను. ఒక తండ్రి చాలా బాగా కష్టపడి పిల్లల్ని పెంచాడు. చివరికి వృద్ధాప్యం వచ్చేసింది. ఆ తండ్రి పిల్లల దగ్గర చూసుకుంటాలనుకుని పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళాడు. పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తే ఆ పెద్ద కొడుకు వాళ్ళ నాన్న చూసి, ఇదిగో నాన్న, నువ్వు నా ఇంట్లోకి వస్తే మా భార్య ఒప్పుకోదు అని ముఖం మీదే తిట్టేసి పంపించేశాడు. ఒరే, ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడలేకపోతున్నారు, ఒక 1 నెల రోజులు ఉంటాను రే, వద్దరదో, మా భార్య ఒప్పుకోదు నాన్న, వెళ్ళిపోనాన్న అని పంపించేశాడు. ఆ తర్వాత చిన్న కొడుకు దగ్గరికి వెళ్దాం, చిన్న కొడుకు ఏమన్నా చూస్తాడు అనుకుని మళ్ళీ ఇటువైపు తిరిగి చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళాడు. ఒరే, ఈ మోకాళ్ళ నొప్పులతో భరించలేకపోతున్నాను రా, చాలా కష్టంగా ఉంది, నాకు ఇబ్బందిగా ఉందిరా, మీరైనా చూడండి రా బాబా అని అంటే ఆ చిన్న కొడుకు అంటాడు, డాడీ నువ్వు వచ్చావా నా దగ్గరికి, నాకే తినటానికి గతి లేదు, నేనే పిల్లల్ని, భార్యని, కుటుంబాన్ని పోషించడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నాను, నా వల్ల కాదు నాన్న అన్నాడు. సరే అనుకుని ఒక కూతురు ఉంది, 2 కొడుకులు, ఒక కూతురు దగ్గరికి వెళ్ళాడు. కూతురు దగ్గరికి వెళ్తే కూతురు రావటమే ఆ తండ్రిని చారదీసి చక్కగా, ఏంటి నాన్న వచ్చారు అని, నా అమ్మ మోకాళ్ళ నొప్పులతో బాధతో ఉన్నానమ్మా, హాస్పిటల్ తీసుకెళ్ళే ఓపిక కూడా లేదు, తీసుకెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని వచ్చానంటే, సరే నేను తీసుకెళ్తానమ్మా అని వాళ్ళ కూతురు చేర్చుకుని వాళ్ళ నాన్నగారిని కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగు, టిఫిన్ పెట్టి అన్నం కూడా పెట్టి మధ్యాహ్నం తీసుకెళ్తానమ్మా అన్నాడు.
సరే ఇక వెళ్ళడానికి రెడీ అవుతున్నప్పటికీ వాళ్ళ నాన్న అంటున్నాడు, ఆ బ్యాగ్ ఆయన తెచ్చుకున్న బ్యాగ్ ఒకటి ఉంది, ఆ బ్యాగ్ ఓపెన్ చేసి వాళ్ళ కూతురు చేతిలో పెట్టి, అమ్మా ఇదిగో ఇందులో కొంత డబ్బు ఉంది, నేను రేపో మాపో ఏమవుతుందో నాకు తెలియదు, అయితే ఈ చివరి సమయాల్లో ఎవరికి నా ఆస్తి ఇవ్వాలని నేను ఆలోచిస్తూ వచ్చాను, అయితే ఇచ్చే ముందు వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం అని పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళాను. పెద్ద కొడుకు గుమ్మంలో కూడా అడుగు పెట్టనివ్వలేదు, అట్టే పంపించేశాడు. చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళాను, వాడు అస్సలు పట్టించుకోలేదు. నీ స్వభావం ఎలా ఉంటుందో చూద్దామని వచ్చిన వెంటనే నువ్వు నన్ను చేరదీసి ఇంటి చేర్చుకుని వృద్ధాప్యంలో నన్ను చూసా కదా, ఇదిగో నా ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ డబ్బులు అన్నీ ఈ బ్యాగ్లో ఉన్నాయని ఆ తల్లి చేతిలో పెట్టాడంట. సంతోషం లేదా మీకు? మీకు ఏమాత్రం లేదా? చూడండి, ఎందుకు ఈ మాట చెప్పానంటే స్వభావం. దేవుడు నీ గురించి కూడా ఏం సాక్ష్యం చెప్పగలుగుతాడు? బలా నమ్మకమైన మంచి దాసుడని నీ గురించి సాక్ష్యం చెప్తాడా ప్రభు? ఈమె మంచిగా సేవకులకి పరిచర్య చేసింది, గనురాలైన స్త్రీ అని ఏమైనా సాక్ష్యం చెప్తాడా నీ గురించి? ఈమె సువార్త పరిచర్యలో నాతో కూడా సహకరించారు అని ఏమైనా నీ గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతాడా ప్రభు? ఆలోచించండి. చేసిన మేలు ఎప్పుడు ఆయన మర్చిపోయే దేవుడు కాదు. నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. ప్రభు అలాంటి కృప మీకు అనుగ్రహించునుగాక. చివరి మాట, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆఖరి మాట చదువుకుని ముగించుకుందాం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 4వ వాక్య భాగం. 27:4. కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా. కుమారులు లేనంత మాత్రాన అతని తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా. మా తండ్రి సహోదరులతో పాటు మాకు స్వాస్థ్యం దయచేయి. సో చివరి మాట, 5వ మాట, తండ్రి పేరు నిలబెట్టని వారు. ఆమెనండి, తండ్రి పేరు నిలబెట్టిన వారు. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? కొడుకులు లేనంత మాత్రాన మా తండ్రి పేరు మాసిపోనేలా అంటే మా తండ్రి పేరు నిలబడాలి. ఒకసారి అందరూ ఆమెను చెప్పండి. ఇక్కడున్న అన్నలకి, అక్కలకి, తల్లులకి, భర్తలకి చెప్పే మాట, మీ తండ్రి పేరు మీరు నిలబెట్టుదురుగాక. సో మన తండ్రి పరమ తండ్రి ఉన్నాడు కదా, పరలోకపు తండ్రి ఉన్నాడు కదా, ఆ తండ్రి పేరు కూడా మీరు నిలబెట్టాలి. ఆత్మీయ తండ్రులు ఉన్నారే సేవకులు, వారి పేరు కూడా మీరు నిలబెట్టాలి. మీరు ఏ సహవాసంలో ఎదుగుతున్నారు, ఏ సంఘంలో ఎదుగుతున్నారు, ఆ సంఘ పడగట్లు ఎలా ఉంటాయి, పద్ధతులు ఎలా ఉంటాయి, ఏ సహవాసంలో మీరు అంటుకట్టబడ్డారు, ఆ పేరు ఎప్పుడు మీరు నిలబెడుతూనే ఉండాలి. యెఫ్తా కుమార్తె గురించి చెప్పవచ్చండి ఇందులో. నా తండ్రికి మాట ఇచ్చాను, ఆ ప్రకారమే. తండ్రి పేరు ఎంత అద్భుతంగా నిలబెట్టిందండి యెఫ్తా కుమార్తె. పిన తండ్రి అయిన ఆ యొక్క మొర్దెకై పేరు ఎస్తేరు ఎంత అద్భుతంగా నిలబెట్టిందండి. ఈరోజు తండ్రి పేరు నిలబెట్టే తల్లులు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? తండ్రి పేర్లు నిలబెట్టే కుమార్తెలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? తండ్రి తలదించుకునే పనులు చేసే తల్లులు, తండ్రి తలదించుకుని పని చేసే కూతుర్లు సమాజంలో ఎక్కువ మంది అయిపోతున్నారు. ఈ చివరి దినాల్లో ఒకటే నీ గుండెల్లో ఉండాలి, నా పరిచర్య సేవకునికి చెడ్డ పేరు రాకూడదు, సంఘానికి చెడ్డ పేరు రాకూడదు. నేను ఇలా ప్రవర్తిస్తే అది ఎంత అవమానంగా ఉంటుంది. కుదరదు. సాతానుగాడు ప్రేరేపించినంత మాత్రాన ఇలా నేను డైవర్ట్ అవను. నా తండ్రి పేరు నిలబడాలి, సంఘం పేరు నిలబడాలి, సేవ పేరు నిలబడాలి. ఈ ఆశతో మీరు వర్క్ చేయగలిగితే, మీరు ఉద్యోగం చేసే చోటైనా, పని చేసే చోటైనా, ఎక్కడున్నా నేను దేవుని కుమార్తెని, దేవుని కుమారుని అనే భయం నీలో ఉంటే ఎప్పుడు తండ్రి పేరు నువ్వు నిలబెడతావు. వాళ్ళ ఆ హక్కు కోసం ఎంత అద్భుతంగా పోరాడారు. మా తండ్రి పేరు మాసిపోకూడదు. ఈరోజు నేను అడుగుతున్నాను, నిన్ను బట్టి నీ ఆత్మీయ తండ్రి తల ఎత్తుకోగలుగుతున్నాడా? నిన్ను బట్టి నీ పరలోకపు తండ్రి తలెత్తుకోగలుగుతున్నాడా? ఒకవేళ అలా లేకపోతే ఈరోజైనా నువ్వు దేవుని పాదాల దగ్గర, ప్రభా నన్ను తలగా ఉంచుతానన్నావు కదా, నిజంగానే మా సంఘం తలగా ఉండాలి, మా కుటుంబం తలగా ఉండాలి, తండ్రి పేరు నిలబడాలయ్యా.
ఆ విధంగా నేను భక్తి చేస్తాను అని తీర్మానం నువ్వు చేయగలిగితే పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేయనుగాక. చూడండి 41వ కీర్తన 12వ వాక్యంలో రాయబడి ఉంది, నా యథార్థతను బట్టి నీవు నన్ను నిలబెట్టెదవు అనే మాట ఉంటుంది. నిజంగా నా యథార్థతను బట్టి నువ్వు నన్ను ఉద్ధరించెదవు, నీ సన్నిధిలో నిత్యము నన్ను నిలబెట్టెదవు. ఈరోజు తండ్రి పేరు నిలబెట్టే కుమార్తెలుగా, కొడుకులుగా, కుటుంబంగా మనమందరం ఉందాం. దేవునికి నామం ఘనపరిచే బిడ్డలుగా ఉందాం. ప్రత్యేకంగా సలోపెహేదు కుమార్తెలు ఎలాగ స్వాస్థ్యం కొరకు హక్కు కోసం పోరాడారో, ఆ పరలోపక హక్కు కోసం దేవుని దగ్గర పోరాడి గెలుపొందుదాం. అలాంటి కృప దేవుడు మీలో ఒక్కొక్కరికి దయచేయనుగాక. నేను ముగిస్తున్నాను. ఈ 5 కుమార్తెలు, సలోపెహేతు కుమార్తెలు ఎలా స్వాస్థ్యాన్ని పొందుకున్నారు, వారిలో ఉన్న 5 మంచి లక్షణాలు మీ ముందు పెట్టాను. నెంబర్ 1 ధైర్యవంతులు. నెంబర్ 2 దేవుని మాట విన్నారు. నెంబర్ 3 ఐక్యత గలవారు. నెంబర్ 4 దేవుని ద్వారా సాక్ష్యాన్ని పొందారు. నెంబర్ 5 తండ్రి పేరు నిలబెట్టారు. అందుకే వాళ్ళకి స్వాస్థ్యం దొరికింది. నువ్వు కూడా అడుగుతున్నావు, దేవుడు నీకు ఇస్తాడు. ఈ 5 లక్షణాలు నువ్వు కలిగి ఉండు, ప్రభు నీకు సహాయము చేయనుగాక. అందరూ అలాగే లేచి నిలబడదాము. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కొడుకు మనం ముగించు.